అసలు ఓటర్ల జాబితాలో మీరు ఉన్నారా? ఏమైనా తప్పులు ఉన్నాయా? మీకు పలుచోట్ల ఓటు హక్కు ఉందా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కానుంది. ఇందులో రాష్ట్రంలోని ఓటర్లకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తారు. ఈ జాబితాలో ఏమైనా తేడాలుంటే సవరిస్తారు, అవసరానికి మించి ఉంటే తొలగిస్తారు. అసలు ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏంటి? ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఎన్నికల సంఘం చేపట్టే కీలకమైన ప్రాసెస్. ఓటర్ల జాబితా సరిగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. అంటే నిజంగా ఎవరికైనా ఓటు హక్కు ఉంటే అలాంటి ప్రతి పౌరుడి పేరు ఈ ఓటర్ల జాబితాలో ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మరణించిన వారు, వలస వెళ్లిన వారు, లేదంటే తప్పుగా రిజిస్టర్ అయిన వారి పేర్లు ఈ జాబితా నుంచి తొలగించాలి. ఈ పని ఎందుకు అవసరం అంటే రోజు రోజుకు చాలా మంది ప్రజలు ఏదో ఒక కారణం చేత ఒక ఊరు నుంచి మరో ఊరికి వలస వెళ్తున్నారు. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే మరికొందరి పేర్లు మరణం తర్వాత కూడా అలాగే ఓటర్ల జాబితాలు ఉంటున్నాయి. ఇలా జరిగితే ఎన్నికలపై రాను రాను ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను సరిచేయడానికే సర్ను ప్రత్యేకంగా నిర్వహించనుంది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, కాల వ్యవధి ఎంత, ఎన్ని దశల్లో జరగనుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ సర్ కార్యక్రమం అనేది 25వ డేటు 6/6/2026 నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే అక్టోబర్న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలతో ముగియనుంది. ఈ మధ్యలో మొత్తం ఓటర్ల జాబితా పూర్తిగా పరిశీలించి సవరిస్తారు. ముందుగా అధికారులు రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ వివరాలు సేకరిస్తారు. ఇదే కీలక దశ అని చెప్పాలి. ఎందుకంటే అసలు డేటా ఇక్కడే సరిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత 31/7/2026 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇందులోనే మీ పేరు ఎలా ఉంది, కానీ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అనే స్థాయి లాంటిది. ఆపై 31/7/2026 నుంచి 30/8/2026 వరకు ప్రజలకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటర్ జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడం దగ్గర నుంచి కొత్తగా రిజిస్టర్ చేయడం లేదా ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడం అన్ని ఈ దశలు జరుగుతాయి. ఇక 31/7/2026 నుంచి 28/9/2026 వరకు ఎన్నికల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి నిజమైన సమాచారం ఏంటి అనేది నిర్ణయిస్తారు. అవసరమైతే ఆయా వివరాలపై విచారణ కూడా చేస్తారు. తేడా వస్తే ఆ వివరాలను తొలగించడంతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు. చివరగా 1/10/2026 తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అంటే ఎన్నికల్లో వాడే అధికారిక ఫైనల్ జాబితా ఇదే అన్నమాట. ఫైనల్ గా చెప్పాలంటే సర్ అనేది ఓటర్ల జాబితాను కేవలం పేర్ల జాబితానే కాకుండా అసలైన అర్హుల వివరాలతో సమగ్రంగా అందించే ప్రక్రియగా చెప్పవచ్చు.